డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఎన్టీఏ తరపున జేఈ మెయిన్స్ 2025 ఫస్ట్ సెషన్ రాస్తున్న విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే సెషన్ 1కు అప్లై చేశారో వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసే టైంలో ఇచ్చిన మొబైల్ నంబర్ అదేవిధంగా ఈమెయిల్ను ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫోటోలు సరిగా లేవని చెప్పేసి ఒక మెసేజ్ కానీ ఒక మెయిల్ కానీ వచ్చి ఉండవచ్చు. ఒకవేళ ఆ విధంగా వస్తే మీరు సరిచేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎన్టీఏ వారు ఈ పబ్లిక్ నోటీస్ని అయితే ఇచ్చారు. డిస్క్రిపెన్సీ ఇన్ ఇమేజ్ అప్లోడెడ్ బై ద క్యాండిడేట్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెషన్ 1. It has been observed that the photograph uploaded by few candidates for joint entrance examination JEE Main 2025 session 1 has not been founded as per the required specification. అంటే వాళ్ళు ఇచ్చిన కొలతల ప్రకారంగా ఆ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా మీ ఫొటోస్ లేవని చెప్పేసి చెప్తున్నారు. It has been decided to give an opportunity to such candidate to upload the photograph as per required specifications టు అవాయిడ్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్. అలాంటి విద్యార్థులకు కొత్తగా ఫోటో అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా. ఆల్ సచ్ క్యాండిడేట్స్ హూస్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ టు బి చేంజ్డ్ విల్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఇట్ బై మెసేజ్ ఆన్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ ఎస్ఎంఎస్ ఆన్ మొబైల్ నంబర్. ఎవరి ఫోటో అయితే సరిగా లేదో అలాంటి వాళ్లకు మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ వస్తుంది. అందుకనే మీరు మీ ఇచ్చిన మొబైల్ నంబర్ ఉన్న సెల్లుని అదేవిధంగా మెయిల్ని ఒకసారి చెక్ చేసుకోండి. అప్లోడింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ యాజ్ పర్ స్పెసిఫికేషన్ గివెన్ బిలో. మనకు జనవరి 16 నుంచి 17 అంటే ఈ రోజు నుంచి రేపు రాత్రి 11:50 లోపల చేయాల్సి ఉంటుంది. స్పెసిఫికేషన్స్ ఫర్ క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ టు బి అప్లోడెడ్. ఇక్కడ మీరు ఇచ్చినట్టు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి బిట్వీన్ 10 KB టు 300 KB. పాస్పోర్ట్ సైజ్ ఫోటో 10 KB నుంచి 300 KB వరకు ఉండాలి. ద రీసెంట్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి ఇన్ కలర్ విత్ 80% ఫేస్ వితౌట్ మాస్క్ విజిబుల్ ఇంక్లూడింగ్ ఇయర్స్ అగెన్స్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉండాలి. 80% ఫేస్ కనబడాలి. అదేవిధంగా మనకు ఇయర్స్ కనబడాలి, చెవులు బాగా కనిపించేటట్టుగా ఉండాలి. ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి నేమ్డ్ యాజ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఇన్ జేపెగ్ ఫార్మెట్. దానికి మనం నేమ్ కూడా ఫోటోగ్రాఫ్ అనే పెట్టాలి. జేపీజీకు మనము అప్లోడ్ చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్ అని పెట్టాలి. స్పెక్టకల్స్ ఆర్ అలౌడ్ ఓన్లీ బీయింగ్ యూజ్ రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళు మాత్రమే స్పెట్స్ వేసుకొని ఫోటో దిగాలి, లేకపోతే స్పెట్స్ లేకుండా ఉండాలి. పోలరాయిడ్ అండ్ కంప్యూటర్ జనరేటెడ్ ఫొటోస్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. కంప్యూటర్ జనరేటెడ్ ఫొటోస్ పెట్టి ఉంటారు, అలాంటి వాళ్ళకు ఇలా రిజెక్షన్ అనేది వస్తుంది. అప్లికేషన్ నాట్ కంప్లైయింగ్ విత్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ విత్ అన్క్లియర్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ లయబుల్ టు బి రిజెక్టెడ్. ఈ విధంగా పైన చెప్పిన విధంగా కానీ లేదంటే ఫోటోగ్రాఫ్ క్లియర్గా ఉండకపోవడం వల్ల కానీ మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ కావచ్చు. అప్లికేషన్ వితౌట్ ఫోటోగ్రాఫ్స్ యాజ్ పర్ స్పెసిఫికేషన్ గివెన్ అబౌవ్ షెల్ బి రిజెక్టెడ్. మనకు ఈ ఛాన్స్ తర్వాత మీరు చక్కగా ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తే ఓకే, లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ద ఫోటోగ్రాఫ్స్ నీడ్ నాట్ టు బి అటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ 6 to 8 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్. 6 నుంచి 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దగ్గర ఉంచుకోండి. క్యాండిడేట్స్ మే నోట్ దట్ ఇఫ్ ద ఫోటోగ్రాఫ్స్ అప్లోడెడ్ ఆర్ ఫౌండ్ టు బి ఫ్యాబ్రికేటెడ్, దట్ ఈస్ డీ-షేప్డ్ ఆర్ సీమ్ టు బి హ్యాండ్ మేడ్ ఆర్ కంప్యూటర్ మేడ్, ద అప్లికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్ అండ్ ద సేమ్ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ యూజింగ్ అన్ఫెయిర్ మీన్స్. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్యాబ్రికేటెడ్ కానీ లేదా కంప్యూటర్ జనరేటెడ్ కానీ మనకు ఇమేజెస్ వాడితే కనుక మీకు అన్ఫెయిర్ మీన్స్ కింద మీ క్యాండిడేచర్ అనేది మీకు క్యాన్సిల్ అవుతుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు టేక్ నోట్ ఆఫ్ ద అబౌవ్ యాక్ట్ అకార్డింగ్లీ. దీని ప్రకారం మీరు నడుచుకోండి. అదేవిధంగా మీరు ఎవరైతే ఈ విధంగా ఫోటోగ్రాఫ్ మిస్ కావడం కానీ క్లియర్గా లేకపోవడం కానీ ఉంటే వాళ్ళు వెంటనే మీ మెయిల్ను చెక్ చేసుకొని కొత్తగా అప్లోడ్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.